హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ టాస్క్లు హైలైట్స్ అన్నీ మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి. నేను ప్రతి వీడియోకి చెబుదాం అనుకుని మర్చిపోతుంటా, మధ్యలో గుర్తొస్తుంది, లాస్ట్లో గుర్తొస్తుంది. కంపల్సరీగా లైక్ అయితే చేయండి. జర్నలిస్ట్ సతీష్ అని చూసుకోవాలి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్స్టా అకౌంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నాకు ఎప్పుడో శేఖర్ మాస్టర్ తాలూకు అప్డేట్ వస్తే పెట్టానా పెడదాం అనుకొని మర్చిపోయాను. తీరా చూస్తే ఆయన వచ్చేసిన తర్వాత అయ్యో పెట్టాలనుకుని మళ్ళీ పెట్టి వెంటనే డిలీట్ కొట్టేసి అప్పటికే వచ్చినట్టుంది ఆయన లోపలికి. అంత లేట్ అయిపోయినా. ఎనివే ఇలాంటి అప్డేట్స్ అన్నీ షేర్ చేసుకుంటా. అయితే అవినాష్ ప్రేరణ మీద నీళ్ళు చల్లడం, వాళ్ళందరూ కలిపి ఆయన పూల్లో పడడం ఏదో సరదాగా ఏమాత్రమైనా కొద్దిగా జోష్ కనిపిస్తుంది. లేకపోతే మాత్రం మరీ డల్ అయిపోయి ఉండేదేమనిపించింది. అట్లాగే ఓటు అప్పీల్ కోసం టాస్క్ ఇక్కడ అసలే రాజకీయాలకు అడ్డ బిగ్ బాస్. అలాంటిది ముందే కూసిందో కోయిలని మాదిరిగా ముందే తొందరపడిపోతే ఇక్కడ గౌతమ్ కృష్ణ లాగా లాస్ట్కి ఏంటంటే అనాథన చేసేస్తారు. అదే పరిస్థితి వచ్చింది. పైగా ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే 8 మంది లేరు, 6 లేరు, 7 ఉన్నారు. సో అందుకోసం అవినాష్ని కలుపుకుంటూ అవినాష్ నేను ఎటు ఫైనలిస్ట్ అయిపోయాను కాబట్టి మీరు డిసైడ్ చేసుకోండి అని ఏమైనా వదులుతాడా, లేకపోతే అబ్బాయి ససేమేర వదిలే ప్రసక్తే లేదు, నేను కూడా ఆడాల్సిందే, నేను కూడా ఉండాల్సిందని బిగిస్తాడా, ఈ రకంగా ఎన్ని గొడవలు అయితే ఎంతమంది ఎట్లా సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తారో, ఆ సిచ్యువేషన్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎట్లా వస్తుందనే ఉద్దేశంతో ఇట్లా చేశారనమాట. బిగ్ బాస్ కూడా అవినాష్ని కలుపుకుంటేనే ఓటాపీల కోసం డిసైడ్ చేసుకోండి, ఇద్దరు జంటలుగా అనేటప్పుడు ఖచ్చితంగా కంటెంట్ క్రియేట్ అవుద్ది. సో ఇలాంటప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టుగా గౌతమ్ కృష్ణ అసలే రాజకీయాలకు అడ్డగాడు. ముందే ఆయన ఒక మాట, ఆ మాట అనేటప్పుడు కూడా ఏంటి, నాతో ఆడాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ నా దగ్గరికి వచ్చి ఎందుకు అవ్వాలో చెబితే నాకు కూడా ఓకే అనే పర్సన్తో వెళ్ళాలనుకుంటున్నా. ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. ఇతడు అసలు నోరే విప్పకుండా ఉన్నాడు అనుకుంటే సైలెంట్గా, సరే ఎవరో చూజ్ చేసుకున్నాడు, ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడతాడు కనుక ఎవరో ఒకరు ఇతన్నే చూజ్ చేసుకునేవాళ్ళు. అట్లాగే ఈ నోరు విప్పకుండా అలాగే సైలెంట్గా గమ్మునుంటే ఎవరు సెలెక్ట్ చేయలేదు అనుకోండి, మన ఇద్దరం ఆడదామని ఎవరు పేరుగా రాలేదనుకోండి, ఓహో టాస్కుల్లో కూడా బాగా ఆడతాడని తెలిసే కూడా ఇతను కావాలని ఒంటరిగా వదిలేస్తున్నారా అని ఒక సానుభూతి కూడా వర్కౌట్ అయ్యేది. కానీ ఇతను తొందరపాటు అంటాను కదా నేను ఎప్పుడు, ఆ తొందరపాటు అసలే కేర్ ఆఫ్ అడ్రస్ పాలిటిక్స్ బిగ్ బాస్ హౌస్. అలాంటి దగ్గర ఇంటర్నల్గా చాలా పెట్టుకుంటారు, బయట కూడా చెబుతారు, రకరకాల గేమ్స్ ఆడతారు. అలాంటి చోట ఈక్వల్గా లేని చోట ఆ మాట అనడం వల్ల నాతో ఆడాలనుకున్న వాళ్ళు నా దగ్గరికి రండి ఎందుకు వస్తారు, ఎవరి ఈగో వాళ్ళకు ఉంటుంది, ఎవరు హట్ అయినా నువ్వే పెద్ద తోప, నీ దగ్గరికి వచ్చేది ఏంది, మాకు చేతనైనంత, మాకు ఆడగలిగినంత మేము ఆడతాం, ఓడిపోయినా పర్వాలేదు, మా ఎఫర్ట్స్ అయితే 100% పెడతాం, నీ దగ్గరికి వచ్చి మేము అడిగేది ఏంటి అని ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అదే జరిగింది. లాస్ట్కి ఎత్తున్నామో అనాథ బాలుడిలో వదిలేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎదురు చొప్పున అయిపోయే పరిస్థితి వచ్చాయి. సో ఇలాంటి విషయంలోనే కొద్దిగా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఎందుకు స్పీడ్ అయిపోవడం, నిన్న కూడా చూసాం లాస్ట్లో అక్కడ చెప్పిన పాయింట్ మంచిదే, కాకపోతే కొన్నిసార్లు అది కూడా అది చెప్పే విధానాన్ని బట్టి కూడా రివర్స్ కొడతా ఉంటాయి కొన్నిసార్లు. ఈరోజు అయింది కదా అదే పరిస్థితి. లాస్ట్కి వాళ్ళు ఎదురు అయిపోతే ఇతను ఒంటరిగా ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇతని వల్ల వచ్చిన మిస్టేక్ వల్ల. నా దగ్గరికి రండి ఎందుకు వస్తారు, అవసరం ఏంటి అన్నట్టు చూస్తారు వాళ్ళు. సో అది జరిగింది. అదే సైలెంట్గా ఉంటుంటే ఏమో వాళ్ళు అప్పుడు కూడా ఇతను చూజ్ చేసుకోకుండా, ఇతను తప్పు కానీ ఏమి లేకుండా ఫైనల్గా వదిలేశారు అనుకోండి, అబ్బా ఫిజికల్ టాస్కుల్లో 100% ఇచ్చిపడేస్తాడో, చాలా బాగా ఆడతాడు, అయినా వదిలేశారని చూసారా ఆయన మీద ఎంత నెగిటివ్ వైబ్ ఉందో అని ఎవరేంటనేది బయటపడి ఉండేది, తెలిసి ఉండేది. బట్ ఆ ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది నిజంగా ఇతను ముందు పడడం వల్ల. సరే ప్రేరణ ఏంటంటే నిఖిల్ మన ఇద్దరం ఆడదామంటే నిఖిల్ కూడా నన్ను ఎవరు చూజ్ చేసుకుంటే వాళ్ళనే నేను వెళ్తున్నాను. అట్లాగే విష్ణుప్రియ కూడా రోహిణి క్యాబుల్ నాకు తెలుసు, పైగా నాకు ఆడాలని ఉంది, ప్రూవ్ చేసుకోవాలని ఉంది, నాకు కొద్దిగా సపోర్ట్ వస్తే నేను కూడా ఆడతాను, ప్రూవ్ చేసుకుంటున్నా, కాయమ్మ కూడా చెప్పడం. అట్లాగే నబిల్ అవినాష్ని అయితే చూస్ చేసుకున్నాడు, నీ కాంబినేషన్ మన ఇద్దరు బాగుంది, కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్స్ మనకున్న కనుక ఆడదామంటే ఇలా పేర్స్ అయిపోయారు. ఆ తర్వాత ఏమైంది, గౌతమ్ సింగిల్గా ఉండిపోతే లాస్ట్కి మళ్ళీ నబీల్ ఆలోచించి సరే గౌతమ్ కృష్ణ కూడా 4 టాస్క్లు ఆడాడు, అవినాష్ నువ్వు కూడా ఆల్రెడీ ఫైనలిస్ట్ అయిపోయి కనుక ఇక పృథ్వీరాజ్ ఇంకా గివప్ ఇచ్చాడు, 4 టాస్కుల్లో గౌతమ్ కృష్ణ గివప్ కూడా ఇవ్వలేదు, బాగా ఆడాడు. అలాగే మీరేంటి తేజాన్ని ఈక్వల్ ఆపర్చునిటీ పేరు చెప్పి అతనికి అవకాశం ఇచ్చారు కనుక గౌతమ్ నామినేషన్లో కూడా ఉన్నాడు కనుక ఏ రకంగా చూసిన ఇవ్వాలని చాలా మెచ్యూర్డ్గా ఇక్కడ ఇంతవరకు చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఎందుకంటే ఈయనకి గౌతమ్ని ఎందుకు పక్కన పెట్టేయాలి, ఇప్పుడు ఎందుకంటే నామినేషన్లో ఉన్నాడు, ఫైనలిస్ట్ కాడు, అవినాష్తో కంపేర్ చేసుకుంటే బెటరే కదా. పైగా లాస్ట్ టైం 4 టాస్కుల్లో కూడా పెర్ఫార్మెన్స్ అయితే పృథ్వీతో పోల్చుకుంటే బాగా ఆడాడు, తేజతో పోల్చుకున్న ఆయన 2 టాస్కుల్లో ఓడిపోతే ఇతను 4 టాస్కుల్లో కూడా బెస్ట్గానే ఇచ్చాడు. ఆ తేజ 2 టాస్కులు కూడా లాస్ట్ ఉంటే ఇతను మరి ఆడి 4 టాస్కుల్లో కూడా లాస్ట్ పొజిషన్ ఎందులో లేడు. సో ఈ కంపారిజన్ అంతా బాగుంది. అక్కడ అవినాష్ కంటే ఇతనికి ఇంపార్టెంట్ కూడా బాగుంది, అవినాష్ కూడా అంతే మెచ్యూర్డ్గా తీసుకున్నాడు. ఓకే అగ్రీ అన్నాడు, ఓకే నాకు ఇంపార్టెంటే, ఈ వీక్ అంతా నేను ఆడాలి, బట్ ఈ వీక్ అంతా నేను సైలెంట్గా సైడ్ని కూర్చోవాలి, ఇంపార్టెంట్ వారంలో నెక్స్ట్ వీక్ రిక్వెస్ట్ చేసుకోవాలి. సో మీలో ఎవరికైనా ఓటీపీలు వచ్చినా నా కోసం కూడా రిక్వెస్ట్ చేయండి అన్నాడు, వాళ్ళు కూడా చేస్తామన్నారు. ఈరోజు మరి అక్కడ ప్రేరణకు వచ్చిన తర్వాత మర్చిపోయినట్టుంది ఎపిసోడ్ వైజ్ చూస్తే, మరి లైవ్లో ఏమైనా చెప్పిందా ఏంటని చూస్తే ఎవరి వరకు ఆలోచనగా రిక్వెస్ట్ అయితే చేసుకున్న పరిస్థితి వచ్చేసింది. సో ఆయన కూడా ఇచ్చేశాడు. అయితే ఇక్కడ రోహిణి ఏంటి, ఎందుకు ఈక్వల్ ఆపర్చునిటీ కరెక్ట్ అనిపించలేదు నీకు, మేము తేజ విషయంలో ఇచ్చింది తప్ప,
అంటే అవినాష్ కూడా అదే కదా, నువ్వే కదా, నువ్వు నేనే కదా అన్నాం ఆ రోజు గెస్ట్లు వచ్చినప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని, మరి మర్చిపోయేంటి ఆ పాయింట్ రైజ్ చేశాం కదా. అంటే ఈ నబీల్ ఏమంటాడంటే అది ఛాలెంజర్ కాదు కదా, డైరెక్ట్ కంటెండర్ చేస్తారు కదా, నాకు అది కరెక్ట్ కాదు నా ప్రకారం. అంటే ఛాలెంజర్ ఏంటి, మేము ఇచ్చింది అవకాశం మాత్రమే, డైరెక్ట్గా ఆయన తీసుకెళ్లి టికెట్ ఫైనల్ ఇచ్చేయలేదు కదా, లేకపోతే ఇతడే విన్నర్ అయిపోయాడని చెప్పలేదు కదా, వీళ్ళు గివ్ అప్ కూడా ఇచ్చేయలేదు కదా, ఒక అవకాశం ఇచ్చారు, అందరితో పోటీ పడి గెలుచుకో, ప్రూవ్ చేసుకో. అది తప్పేట్లా అవుతుంది. పైగా పృథ్వీరాజ్ ఎన్ని టాస్క్లు ఆడాడండి, 2 రౌండ్లు సెలెక్ట్ అయ్యి 4 టాస్క్లు ఆడాడు. గౌతమ్ కృష్ణ 2 రౌండ్లు సెలెక్ట్ అయ్యి 4 టాస్క్లు ఆడాడు. ఆ రకంగా పోల్చుకుంటే మరి టేస్ట్ తేజ ఒక్క దానికి సెలెక్ట్ అయ్యి 2 ఆడాడు కదా, అది ఈక్వల్ ఆపర్చునిటీ. అతనికి కూడా అవకాశం ఇస్తే, ఇప్పుడు గౌతమ్కి పృథ్వీకి అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఫౌల్ ఆడారా, ఫెయిర్గా ఆడారా, ఎన్నో సెకండా, థర్డా, ఫోర్త్ అని వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ కండబలం బుద్ధి బలాన్ని బట్టి, వాళ్ళ ప్రయత్నాన్ని బట్టి అది ఒక పొజిషన్ డిసైడ్ అయింది. అలాగే ఇతనికి కూడా ఈక్వల్ అవకాశాలు ఇచ్చేస్తుంటే తర్వాత ఇక విషయం టేస్ట్ గెలుస్తాడో అది ఎట్లా తప్పు అవుతుంది. సో అవినాష్ అదే అంటే మీరు ఆ రోజు కూడా క్లాప్స్ కొట్టారు కదా, గుడ్ డెసిషన్ అన్నారు కదా, పైగా పృథ్వీ కంటే ఫౌల్స్ ఆడాడు, ఇప్పుడు దొరికారని, ఎందుకంటే ఆ పాయింట్ పర్ఫెక్ట్గా పట్టుకున్నాడు. సరే నువ్వు ఇప్పుడేమో గౌతమ్ కోసం ఎంత ప్రేమ కనబరుస్తున్నావు, మరి ఆ రోజు ఏంటి వీకెండ్లో బ్లాక్ టికెట్ ఎందుకు పెట్టావు, బ్లాక్ టికెట్ వల్ల హోస్ట్ అంటే చెప్పు, మళ్ళీ లేచో మాట మార్చో, ఇంతకీ గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నావు, అపోనెంట్కి మాట్లాడుతున్నావు, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, ఇన్ని మాటలు మారుస్తున్నావు ఏంటి, గౌతమ్కి ఛాన్స్ ఇవ్వాలంటో వద్దంటే ఇది కరెక్ట్గా ఆయన అడిగాడు, ఇంకా ట్రిగ్గర్ చేశాడు ఇక్కడ. నబీల్ అంటే అబ్బాయి నువ్వే తప్పుగా పోర్ట్రే చేస్తున్నావు, తేజకు బయాస్డ్గా తీసుకున్నావు, బయాస్డ్గా ఎట్లా అవుతుంది, వీళ్ళిద్దరే డెసిషన్ తీసుకోలేదు కదా, ఈక్వల్ ఆపర్చునిటీ అని లెక్కలు వేసుకున్నారు. పైగా అక్కడ థర్డ్ పర్సన్ ఆయన ఏంటి నిఖిల్ కూడా ఉన్నాడు కదా, ఆయన అందరూ కలిపే మాట్లాడుకొని తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటారు నబీల్ ఇక్కడ, నాకు పవర్ వస్తే మంచిగా ఆడిన వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టు, నీకు పవర్ వచ్చినప్పుడు కూడా చూసాను నువ్వు ఎంత మంచిగా ఆడిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటావు, అంటే గంగవ్వ అయితే ఈజీగా గెలవచ్చు అని ఆవిడని చూస్ చేసుకుంటానని కదా మాట్లాడేటప్పుడు, సూట్ కేసు ఇవ్వాల్సి వచ్చేటప్పుడు మీరు అందరూ వదిలేసండి, హరితేజ, రోహిణి వీళ్ళందరూ ఆ బాల్స్ ఎట్లా పోయి పైనుంచి వీళ్ళ చివరిలో బాస్కెట్లో పడ్డ టాస్క్లు ఆడారు కదా, అప్పుడేమి ఎలా డిసైడ్ చేసుకున్నారు వీళ్ళు, ఆ పృథ్వీరాజ్ ఇతనంతా అప్పుడే కదా బాగా నెగిటివ్, ఇదేంటి బాగా మంచిగా టఫ్ ఫైట్ ఇచ్చే వాళ్ళతో ఆడాలని కోరుకుంటారు కానీ ఇక్కడేంటి ఎట్లా చేశాడు నబీలు, ఇది కరెక్ట్ కాదు కదా, మీరు ఫస్ట్ రౌండ్లో గంగవ్వని వదిలేయండి, గంగవ్వని మీరు ఎవరు చూస్ చేసుకోకుండా నాకు వదిలేస్తే నేను తర్వాత ఆవిడకి సూట్ కేసు ఇచ్చి ఆవిడ మీద గెలిచేస్తాను లెక్కంటే, ఏబా నేను గట్ట ఆడినాను, గంగవ్వ కూడా కసురుకుంది, ఎవరితో కూడా నేను ఆడినాను, గంగవ్వకు అంత డిమాండ్ పెరిగింది, వీక్ కంటెస్టెంట్ మీద గెలద్దామనే ఉద్దేశంతో స్ట్రాటజీలు వేశారు. మరి నాకు పవర్ ఇస్తే మంచిగా ఆడిన వాళ్ళు అంటే అప్పుడు వేరే వాళ్ళంతా ఎందుకు చూస్ చేసుకోవాలి, ఆ డిమాండ్ డిస్కషన్ చాలాసేపు నడిచింది కదా. సో అలాగే కరెక్ట్ కాదు, తప్పు. ఆ సూట్ కేసు వచ్చేటప్పుడు కూడా యష్మికి విష్ణుప్రియతో డీల్స్ మాట్లాడుకున్నది ఇతను పృథ్వీరాజ్ అలాగే చేశారు. పోనీ పృథ్వీరాజ్ ఏదో చెయ్యికి ఇబ్బంది ఉంది నాకు సోగ్గా ఓడిపోతాను అనలేక ఫైనల్గా విష్ణుప్రియ అవన్నీ వచ్చినాయి తర్వాత, ఆమె తాళాల టాస్క్లు ఇవన్నింట్లో ఆవిడ చూజ్ చేసుకుని ఇవన్నీ. బట్ అక్కడైతే వీళ్ళు సూట్ కేసుల విషయంలో కానీ గంగావళి విషయంలో అట్లే కదా చేశారు, అది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు రోహిణి అందుకే అంటది, మీరు ఉన్నప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీ కావాలి, వేరే వాళ్ళు ఆడితే ఈక్వలిటీ వద్దా, నువ్వు చేస్తే రైట్ మేము చేస్తే తప్ప, ఇది కరెక్ట్ కాదు కదా. అలాగే ప్రేరణ ఏమంటది, ఆ రోజు నాగార్జున గారు అడిగారు రీజన్ చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి అంటేనే చెప్పాడు, ఆడి గెలుచుకోవాలంటే వాడేమన్నాడు అంటే టేస్ట్ తెచ్చి ఆడాడు కదా, మరి నువ్వేం గెలిచావని అవినాష్ అందుకే అడిగాడు. సరే నువ్వేం గెలిచావు, మరి వాడు ఆడి గెలిచాడు, ఏం గెలిచాడు అంటే నువ్వేం గెలిచావు, పైగా వాడు జెన్యున్గా ఆడి ఓడిపోయాడు అంటే నువ్వు జెన్యున్గా ఆడలేదని ఇండైరెక్ట్గా దెబ్బ పొడిచినట్టు చెప్పారనమాట. సరేనమ్మ వీడియో చూసాం కదా, సరే వాడు ఓడిపోయాడు కానీ జెన్యున్గా ఆడాడు, ఓడాడు, తప్పలేదు, మరి నువ్వేం ఆడావు, నువ్వు ఎట్లా ఆడావు అని లెక్క అడిగితే ఆవిడ ట్రిగ్గర్ అయిపోద్దా, నువ్వు వేరే పోర్ట్రే చేయకు, వేరేలో ఎలా చూపాలనే క్లారిటీ నీకు ఉందంటే ఏం చూపించాడు ఆయన, నువ్వు ఆడిందే చెప్పాడు, ఆయన ఓడిందే చెప్పాడు, ఆయన ఓటంలో జెన్యున్గా ఆడి ఓడిపోయాడు తప్ప అన్ఫెయిర్గా ఆడలేదు అదే చెప్పాడు. బట్ నువ్వు ఎట్లా ఆడేవని వీడియో కూడా చూపించాడు అదే చెప్పాడు. సో ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే ప్రేరణ ఇక్కడ ఆ రోజు ఇద్దరు ప్రేరణ రోహిణి అండ్ అవినాష్ తాలూకు డెసిషన్ గురించే నబీల్ వాళ్ళకి క్వశ్చన్ చేశారు కనుక వాళ్ళిద్దరు కలిపి డిఫెండ్ చేస్తున్నారు, ఆన్సర్ చేస్తున్నారు, ఆయన అడిగిన ప్రశ్నకి అయితే సమాధానం చెబుతున్నారు. ఇక్కడ ప్రేరణ ఏంటంటే మధ్యలో వచ్చిందే కాక ఇంటరప్ట్ అయింది, సరే పునః ఆవిడ క్లారిఫికేషన్ ఆవిడ వేరే వాళ్ళకి చెప్పింది, ఆవిడ దూరింది ఓకే. బట్ ఆ రోజు ఏంటి నిఖిల్తో బయటకు వచ్చాక హౌస్లో వాళ్ళ ముగ్గురు డిస్కషన్ చేసుకుని బయటకు వచ్చాక ఏం చెప్పింది, ఓకే పృథ్వీని కానీ గౌతమ్ ఫస్ట్ పృథ్వీ అన్నాడు, ఫస్ట్ నన్ను గౌతమ్ని కదా నువ్వు చెప్పాలి, పోను సరే నేను ఏదో ఫౌల్ అన్నారు సరే పక్కన పెట్టు, గౌతమ్కైనా ఇవ్వచ్చు కదా అన్న తర్వాత నబీల్ కూడా అవును కదా పృథ్వీ కాకపోతే గౌతమ్కైనా ఇవ్వాలి కదా, ఇతను గివ్ అప్ అయినా ఇచ్చాడు, అతను అది కూడా ఇవ్వలేదు కనుక ప్రేరణ కూడా చౌను కదా అని చెప్పిన తర్వాత లాస్ట్లో ఏమి అనింది ఆ హ్యాపీగా నిఖిల్తో, ఓకే కంపేర్ చేసుకుంటే పృథ్వీ గౌతమ్తో కంపేర్ చేసుకుంటే టేస్టీ తేజ్ అయితే నీకు ఈజీ అవుద్దిలే, కొంత కంఫర్ట్ ఉంటుందిలే కంపేర్ చేసుకుంటే అని చెప్పింది. ఆ రోజు ఆ మాట చెప్పి ఈ రోజు మరి టేస్టీ తేజ వాడు ఏం ఆడడం ఎందుకు ఇచ్చాడు, మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ నబీల్తో వంత పాడుతూ ఉంటుంది. ఆ రోజు ఓకే అని చెప్పింది కదా ఆ ఫోన్లో నిఖిల్, మంచిదేలే నీకు హ్యాపీయలే, వాళ్ళిద్దరితో పోల్చుకుంటే పృథ్వీ గౌతమ్తో పోల్చుకుంటే తేజతోనే బెటరు, ఈజీ అవుద్ది, కంపేర్ చేస్తా అని చెప్పింది. మరి ఇప్పుడు చెప్పొచ్చు కదా, నేను కూడా అలాగే అనుకున్నాను లెక్క, వాళ్ళ డెసిషనే రైటు, మంచిదేలే సంతోషంలో హ్యాపీ పడి అది తీసుకోవడమే రాంగ్ అని మాదిరిగా ఆ రోజు కూడా నిఖిల్ వీళ్ళ ముగ్గురు కూడా డెసిషన్ అదే,
వాడు బాధపడుతున్నాడు, టేస్ట్ ఏదో బాధపడుతున్నాడు అంటూనే ఈక్వల్ ఆపర్చునిటీ కింద ఒకటి, రెండో పాయింట్ అది. మూడో పాయింట్ ఏంటంటే ఇంకా ఆల్రెడీ రోహిణి కూడా అనింది కదా, ఆల్రెడీ మీ ఇద్దరు అవినాష్, నిఖిల్ మీ ఇద్దరితో నాకు చాలా టఫ్ ఉంటుంది ఫిజికల్, రన్నింగ్ ఇవన్నీ. సో ఇంకో థర్డ్ పర్సన్ కూడా మళ్ళీ పృథ్వీయో గౌతమ్ వస్తే మరింత టఫ్ అయిపోద్ది, నేను అంత చేయలేనంటే అవినాష్ కూడా చెప్పాడు సేమ్ ఈక్వల్ ఆపర్చునిటీ అన్నాడు. నిఖిల్ కూడా ఈ మూడింటికి కన్విన్స్ అయ్యి ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. బట్ ఇక్కడ ప్రేరణ మాత్రం అట్లా చెప్పట్లేదు, మరి కనీసం చెప్పట్లేదు అసలేం. ఆయన తీసుకోవడమే రాంగ్ అని మాదిరిగా పోర్ట్రే చేస్తుంది. తీసుకున్న దానికి హ్యాపీ ఫీల్ అయ్యారు, క్లాప్స్ కొట్టారు, అవన్నీ చెప్పుకొచ్చారు. అట్లాగే మరి ఆపర్చునిటీస్ ఎవరికైనా జనరల్గా అంటే అవకాశాలు అందిపుచ్చుకోవాలంటాం. అట్లాగే ఆ ప్రేరణకి సూట్ కేసు కూడా ఒక అవకాశం, రోహిణి ఇచ్చిన అవకాశమే కదా. ఆమెకు ఆ అవకాశం ఇస్తే ఆవిడ ఆడింది, గెలుచుకుంది, మెగా చీఫ్ అయ్యింది. టేస్టీ తేజకు కూడా ఈమెకి సూట్ కేసు అవకాశం ఎట్లా ఇచ్చారు, ఇప్పుడు కూడా ఒక అవకాశం ఇచ్చారు. కాకపోతే ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు, అదే తేడా. అవకాశాన్ని అప్పుడు 100% వినియోగించుకుంది, టార్గెట్ రీచ్ అయింది. బట్ అతను ప్రయత్న లోపంలో అయితే లేదు, ప్రయత్నం అయితే చేశాడు. సో వర్కౌట్ కాకపోయినా చేశాడు. అది తప్పెట్ అవుతుంది ఆపర్చునిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చేటప్పుడు. అందుకే అవినాష్ చెబుతాడు వాళ్ళకి 4 ఏళ్ళుగా ఆడారు, తేజ 2 ఆడాడు, ఇందులో తప్పే ఉందని. ఇప్పుడు నిఖిల్ కూడా ఇక్కడ ఏంటి మొత్తం పాత్రధారి సూత్రధారి అన్నింటికి ఉన్నాడు, కానీ చెబుతాడా చెప్పడు, నోరు విప్పుతాడా వెప్పడు. ఏమంటాడు, మనం తేజ పేరు చెప్పాక బయట అప్పుడే నబీల్ చెప్పాడు, ఓకే నువ్వు లోపల ఏం చెప్పు బయట ఏం చెప్పు అది కూడా చెప్పొచ్చు కదా, చెప్పడే. అరే బాబు మేము ఈక్వల్ అనుకున్నారా, ఎందుకంటే 4-4 అనుకున్నాం. సో బిగ్ బాస్ కూడా ఏం చెప్పాడు, మీరు తెలివిగా నిర్ణయం తీసుకోండి, మీరు గెలవడానికి ఉన్న దారులు వెతుక్కుండి అనే స్టైల్లో చెప్పాడు. కనుక మాకున్న ఆపర్చునిటీ బట్టి మేము వెళ్ళాం ఇట్లా. అవన్నీ చెప్పకుండా వాళ్ళిద్దరూ బాధపడతానా ఇట్లా చెప్పుడు. ఎందుకంటే మొన్న సోనియా వీళ్ళందరూ అన్నట్టుగా నువ్వు తప్ప ఎవరూ మాట్లాడడానికి లేదు అనే చోట, అంటే నువ్వు మాత్రమే మాట్లాడితేనే పరిష్కారం దొరుకుతుంది అనే చోట కూడా నువ్వు అస్సలు నోరే వెప్పు, అదే అసలైన సమస్య. ఎంతసేపు సేఫ్గా ఆడతామంటారు అనడానికి ఇదే ఉదాహరణ. చెప్పొచ్చు కదా, క్లారిటీ ఇవ్వచ్చు కదా. ఇంక ఎపిసోడ్లో కాస్తైనా పలుకులు వచ్చాయి, లైవ్లో అసలు నోరే ఎప్పుడు చోద్యం చూసినట్టుగా అలా కామ్గా ఉంటాడే. ఎందుకు ఇప్పుడు ఏమైంది, క్లారిటీ ఇవ్వచ్చు కదా. ఇది సింపుల్గా మీ పాయింట్లో మీరు కరెక్ట్, మా పాయింట్లో మేము కరెక్ట్ అనేది చెబుతాడు తప్ప ఒక క్లారిఫికేషన్ ఇచ్చింటే బాగుండేది. అవినాష్ కూడా నువ్వు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే, నబీల్ ఒక మాట అంటాడు ఏంటి, అక్కడ 4 ఉన్నారు వాళ్ళు, అప్పటికే బ్లాక్ టికెట్స్ వచ్చింది, పృథ్వీ, విష్ణు, నేను, తేజ వీళ్ళందరూ ఉన్నాము, ఇంకా ముగ్గురేమో కంటెండర్స్ అయిపోయారు, ఇంకొన్ని దాంట్లో నాగార్జున గారు మ్యాండేటరీ అన్నారు. ఖచ్చితంగా ఎందుకంటారు, బ్లాక్ టికెట్ ఇవ్వాల్సింది ఆయన చెప్పేస్తాడా. ఆయన చెప్పినా సరే లేదు సార్, ఆయన ఎందుకు బ్లాక్ టికెట్, బాగా ఆడాడు సార్, పెర్ఫామ్ చేశాడు సార్, పృథ్వీతో కంపేర్ చేసుకున్నా సరే 4 టాస్కుల్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇతందో ఉంది. పృథ్వీ ఒక దాంట్లో గివప్ ఇచ్చేసాడు, ఒక దాంట్లో ఫౌల్ ఆడాడు. సో అతనితో పోల్చుకుంటే ఇతను 4 టాస్కుల్లో బెస్టే ఇచ్చాడు. సో ఆయన నా ఒపీనియన్ ప్రకారం అంటే నాగార్జున కొట్టేస్తారా తిట్టేస్తారా ఏమంటారా. సో ఆయన అన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎందుకు చెప్పి ఖచ్చితంగా బ్లాక్ ఇవ్వాల్సింది అంటాడు. పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని వీళ్ళ ఒపీనియన్ ఏం చెబుతారని చెబితే బ్లాక్ అంటే బ్లాక్ అని, గోల్డ్ అంటే గోల్డ్ అని ఇలా ఫ్లిప్లు కొట్టేసి మళ్ళీ ఆ రోజేమో టేస్ట్ చేసే విషయంలో అప్రిషియేట్ చేసి ఓకే వెరీ గుడ్ అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అయ్యి ఇవన్నీ కరెక్ట్ కాదు. అంతవరకు ఓకే, ఆయనకి కంపేర్ చేస్తే అంతా బాగుంది. స్టార్టింగ్లో అవినాష్తో కంపేర్ చేసేటప్పుడు గౌతమ్కి ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని చెప్పడం వరకు బాగుంది. బట్ తర్వాత ఏంటంటే కన్ఫ్యూజ్ అయితే అయిపోయి అనిపిస్తుంది, క్లియర్. అందుకే ఆ విషయంలో గట్టిగానే డిఫెండ్ చేసుకున్నారు వీళ్ళు అవినాష్ అండ్ రోహన్ అయితే పర్ఫెక్ట్ క్లారిటీతో కౌంటర్ అయితే ఇచ్చారు. అలాగే ఇంకోటి ఏంటి, ఇంకోటి రోహిణి అవినాష్ తర్వాత ఈ అబ్బాయి అసలు వినడబ్బా ఆపోజిట్. నాకు మామూలుగా అయితే నచ్చుతాడు కానీ అసలు వినిపించుకోడంటే క్లారిటీగా మాట్లాడుకోవాలంటే నిజంగా ఒకప్పుడు నబీల్ ఎట్లా ఉండేదంటే ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు, మ్యానిపులేట్ చేయలేరు, అంతా వింటాడు, తను చెప్పాల్సిందే చెప్తాడు, చాలా ఓపికగా వింటాడు అనేది ఉండేది. ఇప్పుడు రాను ప్రెజర్ వల్ల ఏమో కానీ ఎండ్ వస్తున్న కొద్ది మెయిన్ ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పటి నుంచి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, మెయిన్ వినిపించుకోవట్లేదు. మన నామినేషన్లు అప్పుడు కూడా చూసాం, రోహిణి నామినేషన్ పాయింట్ కూడా వినొచ్చు కదా, అరుపులతో హడావిడితో అటు ఇటు గెంతులేసాడు తప్ప ఆ క్లారిటీ అయితే మిస్ అవుతుంది, నిజంగా కన్ఫ్యూజ్ అయితే ఉన్నాడు. అలాగే తర్వాత అవినాష్ కూడా అదే సెల్ఫిష్ ఉండాలంటాడు, డార్లింగ్ అనే మాదిరిగా ఎట్లయితే డిస్కషన్ అయితే పెట్టుకున్నాడు. సరే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ గౌతమ్ నిఖిల్ సారీలు, ఇది కరెక్ట్. ఇది గౌతమ్ ఏంటి రియల్లీ సారీ, వాడుకున్నావు అనేదానికి నా సారీ, అలాగే మూసుకుని కూర్చో ఆ మూమెంట్లో వచ్చింది సారీ, ఇకపైన నీ విషయంలో కానీ ఎవరి విషయంలో అట్లా అనకుండా జాగ్రత్త పడతా. ఎగ్జాక్ట్గా నేను ఈ 2 పాయింట్లు చెప్పాను. గౌతమ్ అన్న ఈ 2 మాటల విషయంలో తప్పు ఉంది, రెండింటికి సారీ చెప్పాడు. రెండో దాంట్లో విషయం కూడా ఏంటి మూసుకొని కూర్చోని దానికి ఆయన అన్నాడు, సారీ చెప్పాడు. నిఖిల్ కూడా ఎస్ ఆయన కూడా మరి మూసుకొని నొక్కు అన్నాడు కదా, మరి ఈయన సారీ చెప్పాడు, ఆయన సారీ చెప్పలేదు అంటే ఈరోజు నిఖిల్ కూడా అర్థమైంది ఆ విషయం. ఓకే నేను కూడా పర్సనల్ తీయలే, నోరు జారలేదు, బట్ మూసుకొని నొక్కు అన్నా కదా నాకు ఆ విషయం, నేను ఇదే కదా నేను చెప్పింది. ఇద్దరిది తప్పు ఉంది, 2 చోట్ల ఆయనది తప్పు ఉంది, ఇక్కడ 3వ చోట ఈయనది తప్పు ఉంది. ఆయన సారీలు చెప్పాడు, ఈయన ఈ 2వ విషయంలో సారీ చెప్పలేదు అంటే ఈరోజు ఆయన చెప్పాడు. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇద్దరు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు నిజంగా. ఎందుకంటే ఇప్పుడేంటి లాస్ట్ దశకు వచ్చేసిన తర్వాత ఈ వారం 10 రోజులు ఉన్నదే 7 మంది, అందులో మళ్ళీ అవినాష్ కాస్త ఏదో హడావిడి, ఆ రోహిణి, ఈ మిగతా 7 మంది కూడా
ఎడమొహం పెడమొహం వేసుకుని ఆ మూలకులు ఈ మూలకులు దిక్కులు చూస్తూ చుక్కలు చూస్తూ కూర్చుంటే ఏముంది, ఇంకా డల్లుగా అయిపోద్ది. మార్నింగ్ లైవ్ అంతా చూడాలంటే పెద్ద పనిష్మెంట్ లాగా ఉంటుంది చాలా మందికి. ఎందుకు బోర్ 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 వెరీ బోరింగ్ అనే పరిస్థితి వచ్చింది. అందుకే శేఖర్ మాస్టర్తో తీసుకొచ్చి అంతసేపు ఆ టాస్క్లు అవి అంతా హడావిడంతా ఏదో రకం కంటెంట్ ఇప్పించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఎడిటర్స్ కూడా చుక్కలు కనబడతాయి. గంట ఎపిసోడ్ కట్ చేయాలంటే ఇంకా వీళ్ళు అటొక దిక్కు ఇటొక దిక్కు ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉండుంటే. సో మంచి పని చేశారు ఇద్దరు కూడా. ఎవరు పొరపాట్లకు వాళ్ళు సారీలు చెప్పుకొని హగ్గులు ఇచ్చుకొని ఈ క్లియర్ చేసుకొని ఇంకెందుకంటే అయిపోయింది ఆట. ఈ ఉన్న 3 రోజులకి 4 రోజులకి ఇంకెందుకు, ఏదో జరగాల్సింది జరుగుతుంది. ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. 100% ఎవరికి నచ్చిన రీతిలో, ఎవరికి వచ్చిన రీతిలో, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఆడారు. ఇక డిసైడ్ చేసేది వాళ్ళ చేతులు ఇంకేం లేదు. హౌస్ మేట్స్ చేతులు, ఇంకా ఆడియన్స్ చేతులు. సో వాళ్ళకి చిల్ అవుతూ ఫ్రీ అయిపోతే హ్యాపీగా రిలాక్స్ అయిపోతే బెటర్. లేకపోతే ఇంకా అసలు చూడలేం. ఇంకా ఆ మూల అయినా ఈ మూల అయినా మన వల్ల కాదు అయినా చూడడం అనే మాదిరిగా ఉండేది. సరే ఇంకోటి ఏంటి, నా టవర్ ఎత్తేంది టాస్క్ కదా. బ్రిక్స్ తెచ్చుకోవాలి, టవర్ కట్టుకోవాలి, మళ్ళీ పడగొట్టుకోవాలి, కట్టాలి పడగొట్టాలి. రోహిణి విష్ణు పేరు, నబీల్ గౌతమ్. సరే ఇంకా రెండో రౌండ్లో కూడా నిఖిల్ ప్రేరణ వీళ్ళదొక రౌండ్ కదా. టక ఆడినారు, బాగానే ప్రయత్నం అయితే చేశారు. ఇంకా నిఖిల్ ప్రేరణ వీళ్ళ టీం అయితే విన్ అయ్యారు. అయితే విష్ణుప్రియ వాళ్ళది గౌతమ్ బ్యాక్ సైడ్ నుంచి అయితే కొట్టు పడేశాడు. ఇంకా ఎవరు నబీల్ కూడా కొద్దిగా అసంతృప్తి వ్యక్తం గౌతమ్ కొట్టు అంటే కొట్టలేని పరిస్థితి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది లక్కు లిటిల్ బిట్ అలా ఫిజికల్ అయ్యే టైప్ టాస్క్ ఇది. పైగా అక్కడ ఏంటి, నిఖిల్కి ఏంటంటే అపోనెంట్గా ఆయన టవర్స్ పడగొట్టాల్సి వచ్చిన దగ్గర నబీల్ ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఫోకస్ అతనికి పెట్టవచ్చు. ఫిజికల్గా కొద్దిగా పర్వాలేదు అన్నట్టుగా బాల్స్ ఫోర్స్గా విసిరినా కొద్దిగా టక విసురుకున్నా పర్లేదు అన్నాడు. బట్ ఇక్కడ గౌతమ్ కృష్ణ వీళ్ళకంటే ఎదురుగా అమ్మాయిలు ఉన్నారు. తనదైతే కుట్టుకోలేడు కదా. పక్కన ఉన్న కొట్టాలంటే అసలు బయట ఎదురు చూస్తూ ఉన్నారు పిఆర్ టీమ్స్. ఆ బాల్ చూసేటప్పుడు ఆవిడ అసలు స్కిన్ వైట్, దాని మీద ఫోర్స్కి వెళ్ళి తగిలింది అనుకుంటే ఎర్రగా అయిపోయింది అనుకుంటే స్కిన్. అయ్యి బాబు ఎంత గట్టి కొట్టే చూడు, ఎంత రూడ్గా ఆడేసి ఇవన్నీ ఆయన ఆలోచిస్తారు. ఎందుకు వచ్చిన బాధలు, అమ్మాయిలు ఉండేటప్పుడు కొద్దిగా సెన్సిటివ్గా ఆడాలి, కొద్దిగా జాగ్రత్తగా ఆడుకోవాలి, ఆచితూచి ఆడాలి మాదిరిగా. సో జాగ్రత్తగా కొద్దిగా ఆడాడు అంతే, డౌట్లే. అప్పటికే ఆ స్ట్రాటజీ పరంగా బ్యాక్ సైడ్ వెళ్ళి విష్ణు వాళ్ళ అటు నుంచి బాల్ ఇసరడం వల్ల పడిపోయింది. ఒక రకంగా నబీల్ కూడా పడగొట్టేసేవాడే, కాకపోతే సంచాలకు కూడా అటేలో ఉండాలి, రూల్స్ మార్చడంతో సర్లే అని చెప్పాను. సో ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ అంత పెద్దగా స్ట్రాటజీలు కాదు, కానీ ఆ ఫిజికల్తో పాటు లిటిల్ బిట్ ఫిజికల్ ఒక రకంగా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్కి అలా కలిసి వచ్చింది. టపా గౌతమ్ అక్కడ నబీల్ ఉన్నాడు కూడా పర్వాలేదులే, కొంత బెటర్ అని లెక్క. సో అమ్మాయిలతో పోల్చుకుంటున్నాను అనేది అక్కడ. మిగతా వాళ్ళకి ఇద్దరికి వచ్చేసరికి కొద్దిగా టఫ్ అయిపోయింది. అరే జాగ్రత్తగా టవర్కే తగలాలి, అమ్మాయిలకి తగలకూడదు అనే మాదిరిగా బాల్ తీసే రకంగా. ఎనివే మొత్తానికి వీళ్ళిద్దరు అయితే ఎరగొట్టేసి నిఖిల్ అండ్ ప్రేరణ అయితే ఈ టాస్క్ అయితే విన్ అయిపోయారు. తర్వాత రోహిణి అండ్ విష్ణులో సెకండ్ ప్లేస్ కనుక ఒకరికి ఛాన్స్ అన్నాడు. సో అక్కడ విష్ణుప్రియ కూడా చాలా జెన్యూన్గా అనిపించింది నాకైతే. ఏ బ్యాగేజ్ ఏం పెట్టుకోకుండా చాలా చక్కగా చెప్పింది. ఎందుకంటే నువ్వు ఒకసారి కూడా నామినేషన్ కాలేదమ్మా, నీకు ఇంపార్టెంట్ ఈ వారం ఆడి ప్రూవ్ చేసుకుని నువ్వు కొద్దిగా స్క్రీన్ స్పేస్ కూడా వస్తుంది. నేను ఎందుకంటే చాలాసార్లు నామినేషన్ అయ్యాను, సేవ్ అయ్యాను, వచ్చాను. బట్ నాకంటే నీకే ఇంపార్టెంట్, వ్యాలిడ్ పాయింట్, కరెక్టే. ఒకసారి కూడా అలా ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది నామినేషన్లకి, ఫినాలే ముందు ఉంది. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే అబ్బా కొడితే కుంభస్థలం అనే మాదిరిగా ఉంటుంది. ఈ ఒక్కసారి సేవ్ అయిపోతే ఎంత హ్యాపీ ఆవిడకి. లేకపోతే అబ్బా ఒకసారి వచ్చింది అవుట్ అయిపోయింది, పైగా గ్రాండ్ ఫైనల్కి ముందంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అది నిజంగా ఆడియన్స్ ఓట్లతో సేవ్ అయిపోతే ఆవిడ కప్పు కొట్టినంత ఘన విజయం. అమ్మయ్య ఒక్కసారి కూడా నామినేట్ కాలేదు, ఆడియన్స్ సపోర్ట్ ఉందో లేదో తెలియదు అన్నారు. నాకు కూడా ఆడియన్స్ సపోర్ట్ ఉందని ఆవిడకి ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీ అంతను. ఆ విషయాన్ని రోహిణితో పాటు విష్ణుప్రియ కూడా చాలా బాగా అర్థం చేసుకుని ఆమెకు అవకాశం ఇవ్వడం అయితే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. విష్ణుప్రియ మెచ్యూర్డ్గా కనిపించింది నాకు ఇక్కడ, జెన్యున్గా మంచి డెసిషన్ తీసుకుంది అనిపించింది. నాకు ఇది బాగా నచ్చింది. అలాగే తర్వాత ఆ డిస్కుల్ టాస్క్ టక్ డిస్కులు అంటే సరే తమ కోర్టులో తక్కువగా ఉండేలా చూసుకోవాలన్నారు. 3 రౌండ్లు పెట్టారు. ప్రతి రౌండ్కి తర్వాత లాస్ట్కి ఎక్కువ ఉండే వాళ్ళు తీసి సంచాలకుడు ఇష్ట ప్రకారమే పెట్టుకోవాలన్నాడు. ఎక్కువ ఉన్నామని చెప్పలేదు, 2 డిస్కులు తీసి తన ఇష్ట ప్రకారం అన్నాడు. ఆయన ఎక్కువ ఉండేవాళ్ళు తీసి తక్కువ ఉండేవాళ్ళకి అయితే పెట్టినాడు. ఓకే. ఇక్కడ ప్రేరణ నిఖిల్ రోహిణి ఆడారు. ఓకే. అయితే 4 వేస్తారు, తోస్తారు, 4 వేస్తారు, 3 వేస్తారు, రోహిణి అరుస్తూ ఉంది. కానీ ఆ టాస్క్ మరి ఏ సంచాలకుడు ఏం చేస్తారు, చేయి పట్టుకుని గమ్మ ఇలా స్లైడ్ చేయంటారు. ఫోర్స్ విసురుకునేటప్పుడు ఆటోమేటిక్గా 2 పడతాయి, 3 పడతాయి, ఎగురుతాయి, అడు పడతాయి, ఇటు పడతాయి, ఇవన్నీ జరుగుతాయి కదా. సో అంత అక్కడ ఫౌల్ ఆడేసేది లేదు, లేకపోతే ఇంకేంది ఇచ్చేసేది లేదు. అయితే ఫస్ట్ రౌండ్లో మరి రోహిణికి 7 వస్తే, ప్రేరణకి 8 వస్తే, నిఖిల్కి 15 వచ్చాయి. సో నిఖిల్లోంచి తీసి రోహిణికి ఇచ్చారు. ఓకే. ఈ రౌండ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఈ టాస్క్ ఆడిన విధానంలోనూ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. మరి సెకండ్ రౌండ్ చూసుకుంటే మళ్ళీ నిఖిల్కి 10 వచ్చినాయి, రోహిణికి 14 వచ్చాయి, ప్రేరణకి 6 వచ్చాయి. రోహిణి ఎక్కువ కనుక 2 తీసి ప్రేరణ దాంట్లో వేసాడు. ఓకే. ఫస్ట్ దాంట్లో నిఖిల్ తీసి
రోహిణికి 7 ఉన్నాయి కదా, నిఖిల్ ఎక్కువ ఉన్నాయి కదా, తీసి అట్లా వేసాడు. ఓకే. ఈ థర్డ్ రౌండ్ వచ్చేసరికి మళ్ళీ రోహిణి, ప్రేరణ 4 వేసి వస్తుంది, ఇక్కడే గొడవ చేసింది. కానీ అంత లేదు. ఎవరు కావాలని చేశారు, నేచర్ అది టప 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 ప్రొటెక్ట్ చేసుకోవాలి, నెట్టుకోవాలంటే మరి ఎగురుతాయి, పడతాయి, తులుతాయి, అంతే కదా. సరే, ఈ లాస్ట్ రౌండ్ కూడా నిఖిల్ ఏకంగా 19 ఉన్నాయి, రోహిణి 10 ఉన్నాయి, ప్రేరణ 0 ఉన్నాయి. కానీ బయట పిఆర్ ఏంటి, లీక్స్ ప్రకారం, ఫస్ట్ నేను చెబుతున్నది లీక్స్ ప్రకారం మార్నింగ్ నుంచి జరుగుతున్న రచ్చ ఏంటంటే, నిఖిల్ త్యాగధనుడు, దహన కర్ణుడు, ఇచ్చేసాడు, ప్రేరణను గెలిపించేశాడు. అంత చేయదు. ఇక్కడ టాస్క్ గెలిచారనే విషయం అర్థమవుతుంది. ప్రేరణ కావాలని వదిలేశాడు, చేసేసాడు, గెలిపించేశాడు, ఆమెను గెలిపించేసి ఆయన గెలిచేశాడు అంటే అదేంలే. ఇక్కడ టాస్క్ ప్రకారమే. పైగా లీక్ ప్రకారం కూడా ఏంటంటే, లేదు 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 ప్రేరణ గెలిచేసింది, 60 భయంకరంగా ఆడేసి అద్భుతమైన టాస్క్లు ఆవిడే గెలిచేసింది, నిఖిల్ మీద గెలిచేసింది, సత్తా చూపేసింది. ఇది ఒక ప్రచారం. ఆ 2 ప్రచారాలు కాదు, ఇక్కడ అసలు జరిగింది ఎపిసోడ్లో మనం చూస్తే ఏమర్థమైందంటే, నిఖిల్, ప్రేరణ ఏమైనా డబుల్ గేమ్ ఆడారు. ఆ టాస్క్ ఆడిన విధానం చూస్తే నేను స్కోర్లు కూడా అందుకే 1-2 సార్లు చెప్పాను. లాస్ట్ రౌండ్లో నిఖిల్ ఏకంగా 19 వస్తే ప్రేరణ ఏకంగా 0, రోహిణికి 10 వచ్చాయి లాస్ట్ రౌండ్లో. అలాగే సెకండ్ రౌండ్లో కూడా నిఖిల్కి 10 ఉంటే ప్రేరణకేమో 6 ఉన్నాయి, రోహిణికేమో 14 ఉన్నాయి. ఫస్ట్ రౌండ్లో కూడా నిఖిల్వేమో 15 ఉన్నాయి. అంటే 2 రౌండ్లో నిఖిల్ చాలా ఎక్కువ అయినవే ఉన్నాయి, ఒక రౌండ్లో కూడా మధ్యలో ఉన్నాయి, సెకండ్ ప్లేస్. ఇవన్నీ చూస్తే నిఖిల్ శక్తి సామర్థ్యాలు మొత్తం పెట్టలేదా అనే డౌట్ అయితే వస్తుంది. ఆ డౌట్ అయితే వస్తుంది, ఆయన శక్తి మేరకు ఆడాడా లేదా అనేది క్లారిటీ వస్తుంది. అంటే ప్రేరణ, నిఖిల్ కలిపి డబుల్ గేమ్ ఆడారు, అండర్ కరెంట్గా ప్రేరణ కోఆపరేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఏంది పక్కగా ఎక్కడ అలాగ అనిపించింది అంటే, క్లియర్గా ఎవిడెన్స్ ఇది ఇక్కడ చెప్పలేము, ఆ టాస్క్ను బట్టి చూపలేము. కానీ నిఖిల్ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఆడాడు అనేది అనిపించట్లా. పెద్ద పెద్ద టాస్క్లు ఇచ్చిపడే సాయన ఇద్దరు అమ్మాయిలతో ఫిజికల్ టాస్క్ ఇలాంటి టాస్క్లు త్వరగా ఇలా ఆడేటప్పుడు వేరే లెవెల్ ఇవ్వాలి కదా. అసలు ఫస్ట్లో ఆడాడు, మళ్ళీ లైవ్లో నేను చూసి కదా, ఫస్ట్లో టపా 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 చాలా స్పీడ్గా ఆడాడు. ఒక దశలో ఇలా అడ్డేస్తే బ్లాక్ చేసేస్తే బిగ్ బాస్ అట్లా బ్లాక్ చేయడానికి లేదంటే చేతులు తీస్తాడు. ఒక్కటి కూడా లేకుండా మొత్తం ఆయన కోర్టులో ఉన్నవన్నీ నెట్టేసి అడ్డంగా ఇలా చేతులు పెట్టేస్తే వద్దు, అట్లా వద్దు అని బిగ్ బాస్ చెబితే అప్పుడు ఒక్కడు కూడా లేదు ఆయన కోర్టులో. ఇంకెప్పుడు బజర్ మోగిన ఆయన విన్ అనే పరిస్థితి వచ్చింది. అవి తీసిన తర్వాత ఇంకా అంత స్పీడ్ విసిరది టక 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 టక్ అనేదానికి తేడా ఉంది కదా. ఎందుకో కొద్దిగా ఆ పూర్తి స్థాయిలో ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ చేయలేదు, కొద్దిగా అండర్ కరెంట్గా ఆవిడ కోఆపరేట్ చేసేదేమో నాకైతే అనిపిస్తుంది టాస్క్ చూస్తే. మరి మీకేమనిపించిందో మెసేజ్ అయితే పెట్టండి. సరే, ఓటీపీలు అయితే ప్రేరణకు ఛాన్స్ ఇచ్చారు, ఇన్ఫినిటీ రూమ్లోకి వెళ్ళి ఫుల్ హ్యాపీ. అవినాష్ ఇక్కడ మజా బాగుంది. మళ్ళీ మనం ఇప్పుడు బిగ్ బాస్ మనం పాత చుట్టాలం కదా, మరి సీజన్ 4 నుంచి మనకి ఒక ఫ్రెండ్షిప్, ఒక చుట్ట రకం ఉంది కదా, మరి ఏదైనా అవకాశం ఇవ్వచ్చు కదా, అనుబంధం గుర్తు తెచ్చుకోవచ్చు కదా అని లెక్క ఆయన ఫన్ అయితే కొద్దిగా బాగుంది. ఆ ప్రేరణ కూడా హగ్గిస్తే తప్ప లోపలికి వెళ్ళడానికి లేదా లెక్క. సరే, ప్రేరణ కూడా తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ఆడియన్స్ లవ్ సపోర్ట్ నిజంగా తెలుగు ఆడియన్స్గా ఉంది విశాల హృదయాలు అనేది. నేను అందుకే ఎవరినైనా ఆదరిస్తారు, ఎవరికైనా సపోర్ట్ చేస్తారు, హక్కును చేర్చుకుంటారు, ఫెయిర్గానే ఉంటారు తెలుగు ఆడియన్స్. అందుకే ఆ అమ్మాయి కూడా తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ఆడియన్స్ అంత స్పెసిఫిక్గా అంతలా చెబుతున్నది. ఈ సీజన్ కాదు కదా, ప్రతి సీజన్లో కూడా ప్రతి సీజన్లో అదర్ లాంగ్వేజెస్ అవేం పట్టించుకోరు. ఫెయిర్గా ఆడారా లేదా, జెన్యూన్గా ఉన్నారా లేదా, ప్రాణం పెడతారు, చాలా ప్రేమిస్తారు నచ్చితే. సో మొత్తానికి ఆయమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చింది, కొన్ని తప్పులు ఉంటాయి, సరే పర్ఫెక్ట్ ఎవరు అది ఫ్యాక్ట్. ఆమె కూడా కావాలని చేయదు కదా, మనసులు గెలుచుకోవడానికి వస్తుంది. ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో, ఆ ఫ్లోలో కొన్ని మిస్టేక్స్ అవన్నీ సారీ చెప్పుకుని ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అవ్వాలని రిక్వెస్ట్ అయితే చేసుకుంది. సరే, ఓటీపీలు ఇప్పుడు చేసినా ఎవరు చేసినా ఇప్పుడు ఉన్న 7 చేసుకుని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింటారు. బట్ ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ అంతే. అయితే ఫస్ట్ ఫీమేల్ విన్నర్ కావాలంటదేంటి, మరి బిందు మాధవ్ని ఎట్లా మర్చిపోతారు వీళ్ళు? ఆమె ఓటీటీ అయినా బిగ్ బాస్ విన్నరే కదా ఆవిడ కూడా, ఎందుకో మరి అదైతే మర్చిపోతుంటారో అందరూ అనిపించింది. సరే, ఇక పుష్ప 2 శేఖర్ మాస్టర్ ఫీలింగ్స్ సాంగ్ అంట బాగుంది, ప్రమోషన్ చేయడానికి వచ్చాడు పుష్ప 2 కోసం. చాలాసేపు సాంగ్స్ రీప్లే సరదాగా సందడిగా హ్యాపీగా జోష్ఫుల్గా ఇదైతే చేసినారు. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది మెసేజ్ బట్టండి, లైక్ చేయండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.